కొత్తగూడెం జిల్లా ఆస్వారావుపేటలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్తో జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నెల 18న బంద్ నిర్వహణకు మండల వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఏసీ నేతలు తెలిపారు. వ్యాపార, రవాణా, విద్యా రంగాల వారు సహకరించి బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ప్రజల ఐక్యతతో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రజల ఐక్యతను చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు మరి రాజీవ్ గాంధీ గారు ఈ సన్నాహ సమావేశంలో వక్తలందరూ కూడా మాట్లాడతారు. కానీ చేయాలి ప్రోగ్రామ్ ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోగలుగుతాం అనే విషయాల మీద బీసీలందరూ ఆ కార్యక్రమానికి ధర్నా కార్యక్రమం ముందుగా ఉంది. వాళ్ళకి సమర్పించాలంటే నేను అలా పెద్దగా అవసరం లేదు. తర్వాత ఎవడేమన్నా అనుకోని నేను నిజాన్ని మాట్లాడటానికి ప్రయత్నించాను.